తనుజక్క, ఏందక్క నువ్వు? తెలుసు కదా మన గురించి మనకి, ఓడిపోతావు అని. నీకు తెలుసు కక్క ఎన్ని గేమ్స్ ఆడలేదు. అవునా కదా? ఎన్ని గేమ్స్లో మనం చివరి దాకా వచ్చి ఓడిపోలేదు. మరి ఆ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయినక్క? అనవసరంగా 20 లక్షలు పోగొట్టావు. అదే 20 లక్షలు ఉంటే ఎంత అక్కడికి వచ్చును. చెల్లి పెళ్ళి అయ్యా మొన్న, ఎంత ఖర్చులు ఉంటాయి ఇంట్లోని. అవి ఎలా మర్చిపోయినాక నువ్వు? ఇప్పుడు ఎన్ని సీరియల్ చేయాలి, ఎన్ని సీరియల్ ఎన్నిసార్లు ఏడవాలి, ఎంత కష్టం ఉండేది అక్క. అటు ఇటు మంచిగా యమానిల్ తోటి కామెడీలు చేశావు. మంచిగా తెలుగుంటి అమ్మాయిలాగా క్యూట్గా అందంగా చాలా బాగా కనపడ్డావు. అందరూ ఫిదా అయ్యారక్క. బయట నీకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. బయటకు వస్తే బొచ్చడు సీరియళ్ళు ఉంటాయి, చేతి నిండా సీరియళ్ళు ఉంటాయి. ఆ కప్పు మనకెందుకు అక్క అనవసరంగా? డబ్బులు తీసుకున్నట్టు ఎంత బాగుంది అసలు. నీకు తెలుసు కదా, ఏ గేమ్ అన్నా చివరి దాకా వచ్చి ఓడిపోవటమేనా. ఆ విషయం తెలిసి కూడా నువ్వు భలే మిస్ అయ్యావు. మర్చిపోయి ఉంటావు అక్క. ఏందక్క నువ్వు 20 లక్షలు పోగొట్టావు. మొన్న చెల్లి పెళ్ళి అయింది, అక్కడికి వచ్చింది కదా. అప్పటికి మమ్మీ చూస్తూనే ఉంది, డబ్బులు తీసుకుంటేమో తీసుకుంటామో అని. నువ్వేమో మమ్మీకి వెళ్ళి చూడలేదు. చెల్లి ఏదో పాపం చిన్నపిల్ల తెలిసి తెలియక ప్రేక్షకుల్ని నిర్ణయం నీ నిర్ణయం, లేకపోతే అక్క నీ నిర్ణయం అని ఏదో పిల్ల తెలిసి తెలియక చెల్లి అంటే నువ్వు అర్థం చేసుకోరు అక్క. భలే పని చేస్తే నువ్వు. 20 లక్షలు పోయి అనవసరంగా. ఇస్తాడా రేపు? పడాల పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎందుకు ఇస్తాడు? డబ్బులు తీసుకుని ఎప్పుడు ఊరు వెళ్ళిపోయినా అలా. భలే పని చేస్తే ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నా లేదు. సర్లే, ఓకే అక్క.